నమస్కారం. శుభదర్శనం కార్యక్రమానికి స్వాగతం. మనకి జాతకపరంగా జ్యోతిషపరంగా ఉన్న సందేహాన్ని నివృత్తి చేయడానికి మనతో పాటు భారత ప్రభుత్వ ఆమోద గణిత పంచాంగకర్త ప్రముఖ జ్యోతిష పండితులు దైవజ్ఞ శ్రీ పొన్నలూరి శ్రీనివాస గార్గే సిద్ధాంతి గారు మనతో పాటు ఉన్నారు. మరిన్ని వివరాలు సిద్ధాంతి గారితో మాట్లాడుతూ తెలుసుకుందాం. మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా సరే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్లకి కాల్ చేసి మీ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. నమస్తే సిద్ధాంతి గారు. నమస్తే అమ్మా. కనుమ శుభాకాంక్షలు అండి. శుభం. ఓకే. అలాగే మనతో మాట్లాడడానికి ఒక కాలర్ లైన్లో ఉన్నారు. కాల్ తీసుకుందాం. నమస్తే అండి. హలో హలో అండి. నమస్తే అండి. మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హైదరాబాద్ నుంచి అండి. మీ పేరు? సావిత్రి అండి. సావిత్రి గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? అమ్మాయి గురించి అండి. అమ్మాయి పేరు? శ్రీరమణ్ అండి. ఓకే అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 22/8/1980 అండి. ఓకే అండి. సమయం? పుట్టిన అమ్మాయి గురించి అండి. 22/8/1980. మీరు టీవీ చూడకండి, ఫోన్ లో మాట్లాడండి. చూడండి. పుట్టిన సమయం చెప్పండి. 22/8/1980. సమయం? సమయం సాయంత్రం 5:20 నుంచి 40 లోపల అండి. 20 నుంచి 40 మధ్యలో సాయంత్రం అండి. ఓకే. 22వ తారీఖు 8వ నెల 80వ సంవత్సరం 5 గంటల 20 నిమిషాల నుంచి 40 నిమిషాల మధ్యలో. అవునండి. ఓకే అండి. చెప్పండి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? అదే మా అమ్మాయికి ఎలా ఉంటుందో అడుగుతాను. ఏందమ్మా, ఎలా అంటే ఏంటి తల్లి? ఎలా అంటే అదేంటి బానే ఉంటుంది. ఇప్పుడు 7.5 ఏళ్ళు నడుస్తుంది కదా. అదే వరలక్ష్మి వ్రతం నాడు ఆగస్టు 22 పుట్టిందండి. ఈ మధ్యన కొంచెం హెల్త్ బాగుండట్లేదు. ఎలా ఉంటుందో అడుగుదాం. అంటే డాక్టర్కి చూపించలేదా మీరు? చూపించామండి. అంటే థైరాయిడ్ అండి, అంత ఏం లేదు. అదే ఎలా ఉంటుందో అడుగుదాం. సావిత్రి హైదరాబాద్ అనగానే గతంలో ఇలాంటి సావిత్రిలే ఫోన్ చేశారు. బట్ ఆ సావిత్రి మీరే ఒకరేనా? కాదండి, నేను ఫస్ట్ టైం లక్కీగా కాల్ కలిసిందండి. ఓకే, రైట్ రైట్. ఓకే. ఇప్పుడు ఏలినాటి శని 7.5 సంవత్సరాలు అంటే ఏమి కొంపలు ఏమి అంటుకుపోవు తల్లి. అలాగే అండి. ప్రేక్షకులు చాలామంది భయపడుతుంటారు ఏలినాటి శని అనగానే. విశాఖ నక్షత్ర తొలి పాదంలో జన్మించినటువంటి తులారాశి జాతకురాలు మీ పాప. ఇప్పుడు చిన్నపాటి అనారోగ్యం వచ్చింది అనుకుందాం. వచ్చింది, డాక్టర్ గారు చూపించారు. డాక్టర్ గారు చూపిస్తే డాక్టర్ గారు ఏం చేస్తారు? ఏదో గుళికలు ఇస్తారు. ఆ గుళికలు వేసుకోమంటారు, లేకపోతే సిరప్లు ఇస్తారు, ఆ టెస్టులు ఈ టెస్టులు చెప్తారు, మంచి మందులు ఇస్తారు, సరిపోతుంది. ఒకవేళ డాక్టర్ గారి దగ్గరికి పోలేదనుకో, అది ఏమవుతుంది? చిలికి 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 గాలివానలాగా లోపల లోపల తయారై ఏదో ఒక రోజు బరస్ట్ అయిపోతుంది. అప్పుడు డాక్టర్ గారి దగ్గరికి పోయినామనుకో, ఇప్పటిదాకా ఏం చేశారమ్మా, ఇప్పుడు చేయి దాటిపోయింది అంటారు. కనుక ఒక్కోసారి ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని ఇలాంటివి మనకు వస్తున్నాయి అంటే మనలో తెలియకుండా లోపల ఉన్నటువంటి కొన్ని రుగ్మతలను పైకి తీసుకొచ్చేస్తుంది అనమాట. దేనికి? ఆ పైకి తీసుకొచ్చి మనల్ని కాపాడుతుంది. 4 కాలాల పాటు ఇంకా బతకండి, చక్కగా అందరికీ కావాల్సినటువంటి సపర్యలు ఏమైనా అవి చేస్తూ సేవ చేస్తూ కుటుంబానికి కొంచెం తోడుగా ఉండండి అనే ఉద్దేశంతోనే చేసేదే ఏలినాటి శని. కనుక ఏలినాటి శని మంచి ఫలితాలను పరోక్షంగా అందిస్తుంది. నరేంద్ర మోడీ గారు అనురాధ నక్షత్రంలో జన్మించిన ఏలినాటి శని జాతకులు, నాకు ఏలినాటి శని వెళ్ళిపోయే రోజు ఎంత బాధపడ్డానంటే ఇంకొక 10 సంవత్సరాలు ఉంటే బాగుండే అనుకున్నా. కానీ నేను ఉండను, కావాలంటే ఆకాశంలో అప్పుడప్పుడు చూడు శ్రీనివాస గార్గే అని చెప్పేసి వెళ్ళిపోయినాడు పాపం. అందుకే అప్పుడప్పుడు శని ఎక్కడున్నాడు అని ఆకాశంలో చూస్తూ ఉంటా. కనుక అమ్మా, మీరేం దిగులు చెందకండి, మంచి అనుకూల ఫలితాలు వస్తాయి. శుక్రవారము, అలాగే సోమవారము, అలాగే బుధవారము, సోమ బుధ శుక్ర ఈ 3 వారాలకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వకుండా మిగిలిన వారాలకి ప్రాధాన్యత ఇవ్వండి. అలాగే మరొక కాలర్ ఉన్నారండి, కాల్ తీసుకుందాం. నమస్తే అండి. హలో హలో, నమస్తే అమ్మా. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నేను వైజాగ్ నుంచి అమ్మా, పార్వతి నా పేరు. ఓకే, మీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నా. మా ఆయన గారి కోసం అమ్మా, సత్యనారాయణ. ఓకే అండి. డేట్ ఆఫ్ బర్త్? 20వ తారీఖు 10వ నెల 63. ఓకే. తెల్లవారుజాము 4:30 అమ్మా, 4:30 టైం. 4:30కి విజయనగరంలో పుట్టారు. ఓకే అండి. 20వ తారీఖు 10వ నెల 63వ సంవత్సరం తెల్లవారుజామున 4:30 అవునమ్మా. ఓకే అండి. చెప్పండి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? తెల్లవారు 21 అమ్మా. తెల్లవారితే 20 స్వామి. తెల్లవారు 20. 20. ఓకే. విశాఖ నక్షత్రం చూస్తున్నారా? అవునండి. ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారు?
ఇతని పిల్లలు బాగా చదివించుకున్నాం అండి. ఇతనంటే సొంతంగా ఒక ఇల్లు అంటూ కొనుక్కుంటారు, ఎప్పుడు కొనుక్కుంటారు, బాగుంటుందా అని అడుగుదాం. ఓకే ఓకే. ఏలినాటి శని వెళ్ళే లోపలే ఏలినాటి శని, ఇప్పుడే మనం ఏలినాటి శని చెప్పుకుంటున్నాం. ఏలినాటి శని వెళ్ళే లోపలే ఒక ఆచ్ఛాదన అనేది ఏర్పడుస్తుంది, చక్కటి అనుకూల పరిస్థితులు అందిస్తుంది. కనుక ఇబ్బంది పడాల్సినంత అవసరం లేదు. పండగ వాతావరణం ఏదో కనపడుతూ ఉంది. చక్కగా మంచి అనుకూల పరిస్థితులు వస్తాయి. అయితే ఎప్పటి నుంచి మీరు ప్రయత్నాలు మొదలు పెట్టాలి అనేటువంటిది అయితే ఈ సంవత్సరం ఆగస్టు నెల దాటిన తర్వాత నుంచి, ఆగస్టు 24వ తేదీ తదుపరి నుంచి. ఎందువల్ల ఆగస్టు 24వ తేదీ అంటే ఆ 24వ తేదీ ఎవరో ఇద్దరు పెద్ద మనుషులు ఆ పైన ఏదో అరుచుకుంటూ ఉన్నారట. ఆ అరుచుకోవడం మనం కూడా చూడగలము. ఆగస్టు 24వ తేదీ మరొక పెద్ద మనుషులు ఆగస్టు 27వ తేదీ ఊరికి ఎదురెదురుగా కూర్చొని సయ్యాటలాడుతుంటారు. కానీ సయ్యాట కవ్వింప అర్థం కాకుండా ఉంటుంది. ఆగస్టు నెల 24 శనికుజుల సంఘర్షణ, ఆగస్టు 27 గురుశుక్రుల సయ్యాట. కనుక ఆగస్టు నెల దాటిన తర్వాతని ప్రయత్నాలు చేయండి, మంచి అనుకూల ఫలితాలు తప్పకుండా వస్తాయి తల్లి. అలాగే మరొక కాలర్ రెడీగా ఉన్నారండి, కాల్ తీసుకుందాం. నమస్తే అండి. హలో, నమస్తే అమ్మా. చెప్పండి, మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించేనమ్మా. నా పేరు శ్రీనివాస్ అండి. ఓకే శ్రీనివాస్ గారు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు మీరు? కాకినాడ నుంచి అమ్మా. కాకినాడ నుంచి. ఓకే, చెప్పండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ లేదమ్మా. ఓకే, ఇంకేముందండి, మీకు తెలిసిన వివరాలని చెప్పగలరా? మీరు ఏం చేస్తుంటారు? జాబ్ చేస్తున్నామని, డ్రైవర్ని, గవర్నమెంట్ జాబ్ అని. ఓకే ఓకే. ఎంత వయసు మీకు? వయసు 43 ఉంటుంది సార్. 43 ఉంటుంది. సొంత ఇల్లు ఉందా? సొంత ఇల్లు లేదు సార్. ఎంత తెచ్చినా ఉండలేదు సార్. తీసుకున్నా ఉండలేదా? ఉండలేదు సార్. జీతం కూడా అసలు అంటే తీసుకున్నా ఉండలేదంటే ఒకసారి కూడా తీసుకున్నారా? మామూలు గవర్నమెంట్ శాలరీ సార్. ఓకే సరే, ఇంతకీ ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారు మీరు? అది ఎంత తెచ్చినా ఉండలేదు, ఇల్లు లేదు అసలు. పిల్లలు ఎంత తెచ్చినా అంటే సపోజ్ ఒకవేళ ఒక 10 లక్షల రూపాయలు తేవడానికి అవకాశాలు ఎక్కడైనా ఉన్నాయనుకుందాం, కాసేపు అనుకుందాం. ఇన్ కేస్ అవి కూడా ఉండవంటారా? అవి కూడా ఉండలేదు సార్ అసలు. అంటే ఎప్పుడు తెచ్చారు అట్లా 10 లక్షలు ఏమన్నా? తెచ్చాను సార్ ఒకసారి. మామూలు వ్యాపారం చేసేవాళ్ళు సార్, జాబ్ రాకముందు. వ్యాపారం మొత్తం లాస్ అయిపోయి మొత్తం ఆస్తి అంతా పోయింది సార్. ఒకవేళ 18 లక్షలు తెస్తే ఏమన్నా ఉంటాయా? ఇంకా అవి కూడా డౌటే సార్. అంత అలాగ ఉంది సార్ పరిస్థితి. భలే మాట్లాడతారే. 18 లక్షలు డౌటే అంటే అది రావడానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట. అయితే ఓకే, వేప చెట్టు అంటే ఇష్టపడతారా సార్? వేప చెట్టు ఇష్టమే సార్. ఇష్టమేనా? అంటే వేప పుల్ల పెట్టి తోముతారా, లేకపోతే ఏమన్నా మంచి పేస్ట్ వేసి తోముతుంటారా? ఆయుర్వేదం పేస్ట్ వస్తే ఉంటుంది సార్. ఆయుర్వేద పేస్ట్. ఓకే ఓకే సరే, ఒకటి చిన్న పరిహారం మీకు మాత్రమే పరిమితంగా ఉండే పరిహారం తెలియజేస్తాను. మరి ప్రతి నెలలో కూడా అమావాస్య వస్తుంది. ప్రతి నెలలో అమావాస్య. ఓకే సార్. అమావాస్య ముందు రోజు, అమావాస్య రోజు, అమావాస్య తర్వాత రోజు అంటే బహుళ చతుర్దశి, అమావాస్య, శుక్ల పాడ్యమి, ఈ 3 రోజులు ఎట్టి పరిస్థితుల్లో కూడా నిద్ర లేవంగానే చక్కగా స్నానం అన్నీ పూర్తి చేసుకొని నేరుగా వేప చెట్టు దగ్గర పోయి ఆ వేప చెట్టు ఎదురుగా ఆ దిక్కేటైనా ఉండనివ్వండి, చక్కగా వేప చెట్టు నమస్కారం పెట్టుకుని వేప చెట్టు అంతా స్పర్శించకండి. మిగతా సమయంలో స్పర్శించవచ్చు, ఆ సమయంలో మీరు స్పర్శించకుండా వేప చెట్టు నమస్కారం పెట్టుకోండి. ఆ నీడ మీకు ఆ సమయంలో పడదు, కానీ కొంత కాంతి మాత్రం పడుతూ ఉంటుంది. ఆ తర్వాత చక్కగా నమస్కారం చేసుకొని తర్వాత ఏం చేస్తారు సార్, వేప చెట్టు చుట్టూ 9 ప్రదక్షిణాలు చేయండి. 9 సవ్యంగా, అపసవ్యంగా 9 ప్రదక్షిణాలు చేయండి. అయితే ఈ 3 రోజులు చేసిన తర్వాత 4వ రోజు మీకు ఏం కనపడుతుంది అంటే చక్కగా నెలవంక కనపడుతుంది కదా, ఆ నెలవంక ఒక నూలు పోగు అలా ఇవ్వండి. ఆ రోజు నెలవంక కనపడకపోతే ఈ 3 రోజులు వేస్ట్ పోతాయి. ఏం వేస్ట్ పోవు. కనుక మొత్తం 4 రోజుల ప్రక్రియ, బహుళ చతుర్దశి, అమావాస్య, పాడ్యమి, ఈ 3 రోజులు ఏమో వేప చెట్టు చుట్టూ తిరుగుతారు, నమస్కారం పెట్టుకుంటారు. 4 రోజు వేప చెట్టు ఎక్కర్లే, నెలవంకని ఆ రోజు సాయంకాలం నెలవంక 6:30 నుంచి 7:30 ఆ సమయాన్ని బట్టి ఉంటుంది కనుక చేయండి. తప్పకుండా మంచి ఫలితాలు వస్తాయి. ఈసారి వచ్చే 18, 19, 21 వచ్చేస్తాయి. అనుమానం క్వశ్చన్ లేదు శ్రీనివాస్ గారు. అవి వచ్చేస్తాయి, పెట్టేస్తారు. తర్వాత ఏం చేద్దామని మళ్ళీ కాల్ చేస్తారు. ఓకేనా? తప్పకుండా చేయండి. మళ్ళీ ఆ డబ్బు వచ్చిన తర్వాత చేయండి, ముందొద్దు. మరొక కాలర్ ఉన్నారండి, కాల్ తీసుకుందాం. నమస్తే అండి. హలో, నమస్తే అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? కాకినాడ నుంచి అండి. మీ పేరు? రామకృష్ణ అండి. ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా మనవరాల గురించి అండి. అమ్మగారు మనవరాల పేరు? అనితా చౌదరి అండి. ఓకే అండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి.
19/5/2000 సంవత్సరం ఉదయం 9:30కి అనురాధ నక్షత్రం జన్మించిందండి. కర్కాటక లగ్నం. ఓకే అండి. 19వ తారీఖు 5వ నెల 2000 సంవత్సరం 9 ఉదయం గంటల 9:30కి ఓకే ఓకే ఉదయం అనురాధ 9:30. నక్షత్రం కర్కాటక లగ్నం. ఓకే అండి. ఓకే చెప్పండి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? నమస్కారం అండి నమస్కారం సిద్ధాంత్ గారు. చెప్పండి నక్షత్రం ఆ లగ్నం కూడా అమ్మాయి చెప్తారు. భవిష్యత్తు ఎలా ఉంటుందండి? ఇప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతుందండి. ఆ. వైశాఖ మాసము వైశాఖ మాసము కృష్ణపక్షము పాడ్యమి తిథి అవి కూడా మీరు బట్టి కొట్టలేదా? ఏంటండి? ఆ వైశాఖ మాసంలో బహుళపక్షము పాడ్యమి తిథి రోజు జన్మించింది, వారం కూడా చెప్పలేదే. ఓకే శుక్రవారం అండి బాబు. అదే వారం శుక్రవారం, వైశాఖ మాసము బహుళపక్షము పాడ్యమి తిథి శుక్రవారము, అనురాధ నక్షత్రము, వృశ్చిక రాశి, కర్కాటక లగ్నంలో జన్మించినటువంటి జాతకురాలు. మరి జన్మరాశిలోనే ఒక నలుగురు పెద్దవారు కూర్చొని ఏదో మంచి చేస్తూ ఉన్నారు. అనుకూల పరిస్థితులు అన్నీ కూడా వస్తాయమ్మా, దిగులు చెందాల్సిన అవసరం అంటూ ఏమీ లేదు. మంగళవారము ఆదివారము ఈ 2 రోజులు కాకుండా మిగిలిన రోజులకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. ప్రస్తుతం జరిగేటువంటి ఏలినాటి శని 2వ భాగం జరుగుతూ ఉంది. తర్వాత 3వ భాగం 2019వ సంవత్సరము ఆగస్టు 24వ తేదీతో వెళ్ళిపోతుంది. ఆ తర్వాత అర్ధాష్టమ శని వస్తుంది. ఆ అర్ధాష్టమ శనిలో డెవలప్మెంట్స్ అన్నీ వచ్చేస్తాయి. ఏమ్మా ఓకేనా? రైట్. నమస్కారం అండి బాబు. ఓకే మొత్తానికి ఆడికి తగ్గట్టుగానే మీరు కూడా చెప్పేశారు. కర్కాటక లగ్నం అన్నది సరే రైట్. అంటే ఎందుకంటే కొంతమంది అన్ని చెప్పాలనేటువంటి ఆ తాపత్రయం వారికి ఉంటుందన్నమాట. ఓకే మరొక కాలర్ తీసుకుందామండి. నమస్తే అండి. హలో నమస్కారం అండి, నేను విశాఖపట్నం నుంచి మాట్లాడుతున్నాను. ఓకే, మీ పేరు? నా పేరు సూర్యం అండి. ఓకే, మీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? అవును మేడం. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మే 24 1974 6:30 AM సార్. AM మేడం. తెల్లవారితే 24ఏనా? అవును మేడం. ఓకే, మే నెల 24వ సంవత్సరం 74వ సంవత్సరం 4:30 తెల్లవారు 6:30. అవును మేడం. ఓకే అండి. ఓకే చెప్పండి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? సిద్ధాంత్ గారు ఉన్నారు. బిజినెస్ లో బాగా డౌన్ అయ్యి బిజినెస్ లో బాగా ఇబ్బందిగా ఉంది మేడం. ఏం వ్యాపారం చేస్తున్నారండి? ఆటోమొబైల్ షాప్ సార్. ఓకే 2 years నుంచి బాగా ఇబ్బందిగా ఉంది సార్. ఆరుద్ర నక్షత్రం 1వ పాదం చూసుకుంటున్నాం సార్. అవునవును, ఆరుద్ర నక్షత్రం 1వ పదమే. 2 years నుంచి కొంచెం అతలాకుతలంగా ఉంది సార్. అతలా కుతలం ఉంది. అవును సార్. అతలా అంటే ఏంటి, కుతలం అంటే ఏంటి? వచ్చిన డబ్బులు వచ్చినట్టే వెళ్ళిపోతున్నాయి సార్. ఓహో, అతలా కుతలం అంటే అది అన్నమాట అర్థం. ఓకే, మీరు బాగా మాట్లాడతారే సూర్యం గారు. మరి సరే, ఈ అతలము కుతలము సుతలము అవన్నీ పక్కన పెట్టేద్దాం. మనము ఇప్పుడు ఇంకో చిన్న మాట అడుగుతాను. పెరుగు అంటే ఇష్టపడతారా? అయ్యో, అతలా కుతలం అయిపోయింది. సరే సూర్యం గారు, లైన్ కట్ అయిపోయినట్టుంది. పెరుగు అంటే ఇష్టపడినా పడకపోయినా కూడా మీరు ఒక పని చేయాలి. ఆరుద్ర నక్షత్రం తర్వాత నక్షత్రం వస్తుంది. ఏంటి, పునరుసు నక్షత్రము అని వస్తుంది. మీరు ఆరుద్ర నక్షత్రం రోజున పాలు కాచి ఆరుద్ర నక్షత్ర ఘడియలు వెళ్ళేటువంటి టైంలోనే పాలల్లో తోడివేయండి. అది పునరుసు నక్షత్రం చక్కగా తోడుకుంటుంది. పుష్యమి నక్షత్రంలో దాంతో పెరుగన్నం మీరు మాత్రమే, ఇంట్లో వాళ్ళు తిన్నా కూడా ఇబ్బంది ఏం కాదు, కొంచెం పుల్లగా ఉంటుంది, అంత మించేం కాదు. కనుక అది ఆరుద్ర నక్షత్రంలో తోడుపెట్టండి. పునరుసు నక్షత్రం అంతా అలాగే ఉంటుంది. పుష్యమి నక్షత్రంలో కొంచెం పెరుగన్నం. ఆ పుష్యమి నక్షత్రం మధ్యాహ్న సమయంలో అభిజిత్ లగ్నం అంటే 11:45 12:30 మధ్య ఆ సమయంలో చక్కగా వేసుకొని తినండి. దాంట్లో లేదా నిమ్మకాయ పచ్చడో లేక ఆవకాయ పచ్చడో వేసుకొని, ఇంకా కూరలు గీరలు ఇవన్నీ పక్కన జాంతన్నాయి, సాంబార్లు గింబార్లు వద్దు. ఆ అన్నము పెరుగు ఏదో చిన్న పచ్చడి, పుల్లగా ఉండేటువంటి పచ్చడి, ఆ ప్రకారం తినండి. అతలము కుతలము అతల వితల సుతల సాతల తలాతల అన్ని తలాలు అయిపోతాయి బ్రహ్మాండంగా. ఆ తర్వాత బ్రహ్మాండమైన స్థితి ముందుకు వచ్చేస్తుంది. సూర్యం గారు, మరొక కాలర్ ఉన్నారండి, కాల్ తీసుకుందాం. నమస్తే అండి. హలో, నమస్కారం అండి. చెప్పండి, మీ పేరు? నా పేరు శ్రీనివాసరావు అండి, విశాఖపట్నం నుంచి మాట్లాడుతున్నాను. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 30వ తారీఖు 11వ నెల 1965 అండి. 30వ తారీఖు 11వ నెల 65వ సంవత్సరం. అవునండి. పుట్టిన సమయం? పుట్టిన సమయం మార్నింగ్ 7:15 అండి, 7:15 7:15 మార్నింగ్ అండి, కలకట్టా అండి. ఓకే ఓకే, 30వ తారీఖు 11వ నెల 65వ సంవత్సరం. అవునండి. 7:15 ఉదయం పూట. అవునండి. ఓకే శ్రీనివాస్ గారు, చెప్పండి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? నాకు అంటే
ఫ్యూచర్ సరిగ్గా పిచ్చింగ్ లేదండి, జాబ్ కానీ ఒక ఫైనాన్షియల్ కానీ అన్ని సరిగ్గా ఏం లేదండి. ఇది గురువు గారిని ఒకసారి అడుగుదామని చెప్పేసి. చిన్న మాట నేను అడుగుతున్నాను, మీరేమి దయచేసి ఇంకో రకంగా అనుకోకండి. మీ ఇంట్లో మీ యొక్క దంపతుల యొక్క అన్యోన్యత ఎలా ఉంటుంది? పర్వాలేదు సార్, బాగానే ఉంటుంది. పర్వాలేదు అంటే అప్పుడు ఏదన్నా కొద్దిగా అటు ఇటు కుతలం ఉందా? లేదు సార్, అది అలాంటిది ఇంతవరకు ఏం లేదు. ఏదన్నా వచ్చినా మీరు రాజీపడి వెళ్ళిపోతారు. అంతేనండి, అంతే. అబ్బా, అది మనకు కావాల్సింది. ఈ రోజుల్లో కావాల్సిందంటే ఏదైనా మీరు చెప్పాలంటే ప్రసార మాధ్యమం అందరూ చెప్పలేరు. ఎందువల్లంటే మళ్ళీ మీ బావమృతులు ఎవరైనా ఉన్నారనుకో, విన్నారనుకో కొంచెం కష్టం. ఏంటి అట్లా మాట్లాడుతున్నాం ఏంటి అంటారు. అందువల్ల ఏదున్నా రాజీ పడి అడ్జస్ట్ అయిపోతున్నారు, అంతేనా? ఓకే, ధనిష్ట నక్షత్రం కుంభరాశి చూసుకుంటున్నారా? ఓకే, ఆ విధంగా అదే రాశి చూసుకోండి. ఆ రాశికి ఇంక ఏ రాశి చూసుకుంటారు? ధనిష్టలో పుట్టాక ధనిష్ట చూసుకుంటారు. కానీ ఇంకో మాట అన్నారే రాజీ పడి అని. అలాగే రాజీ పడుతూనే ఉంటే పరోక్షంగా మీ జన్మరాశికి కరెక్ట్ 11 వస్తాను ఇలాంటి రాజీ జరుగుతున్నదనమాట. జాతక చక్రం ఒకసారి గమనిస్తే అది అలాంటి స్థితి ఉంది. కనుక డెవలప్మెంట్స్ అనేటువంటివి అతి త్వరలో ప్రారంభం కాబోతున్నాయి. ఎప్పటి నుంచి ప్రారంభమవుతాయంటే 2018వ సంవత్సరం మే నెల 9వ తేదీ లేక 11వ తేదీ, 2018 సంవత్సరం మే నెల 9 కానీ 11 ఏదైనా సెకండ్ వీక్ కల్లా డెవలప్మెంట్స్ వస్తుంది. ఆ డెవలప్మెంట్స్ వచ్చినప్పుడు ఇప్పుడు ఎట్లయితే రాజీ అనేది ఉందో ఆ డెవలప్మెంట్స్ కూడా మీరు రాజీ పడాలా. అంటే అన్నీ రెడీగా ఉంటాయి, కొంచెం రాజీ పడుతూ మనసుని ఎక్కడన్నా కొద్ది చోట్ల చంపుకోవాలి, తప్పదు. మరి ఇప్పుడు చంపుకుంటున్నారు కదా, అలాగే చంపుకుంటూ ఉంటే ఇంకా మంచి డెవలప్మెంట్స్ వస్తాయి. ఆ డెవలప్మెంట్స్లో మీరు ఊహించినటువంటి స్థితికి వెళ్ళేటువంటి అవకాశాలు అంటూ కూడా వస్తుంటాయి. శనివారం మాత్రం అనుకూలమైన రోజు కానే కాదు. నీలం రంగు బట్టలు కానీ, నీలం రంగు కారు కానీ, నీలం రంగు ప్యానాలు, ఇదిగో ఇట్లా ఎరుపు ప్యానా ఉంది కదా, అట్లా రెడ్ లోపల నీలం ఉన్న పర్వాలేదు, పైకి మాత్రం కంటికి ఎరుపు కనపడకుండా చాలు. నేనైతే అన్ని రకాలు వాడుతుంటాలే, ఏదో పరిహారాలు చేసుకుంటా. రసగులికలు కనుక మీకు రసగులికలు అందాలి కదా, కనుక నీలాన్ని పూర్తిగా వదిలిపెట్టని ప్రయత్నం చేయండి. జీవితకాలం అంతా రాజీతో సంయమనం పాటిస్తూ ముందుకు వెళ్ళటానికి అవకాశాలన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయి. ఇంకా అందిపుచ్చుకోవడానికి మీరు కూడా సిద్ధం కావాలి. సిద్ధాంత్ గారు, ఇప్పుడు మన కార్యక్రమంలో ఒక స్వల్ప విరామం తీసుకుందామండి. శుభదర్శనం కార్యక్రమంలో చిన్న విరామం తీసుకుందాం. శుభదర్శనం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మరొక కాలర్ రెడీగా ఉన్నారండి, కాల్ తీసుకుందాం. నమస్తే అండి. నమస్కారం మేడం గారు. మీ పేరు? నా పేరు శ్రీనివాస్ అండి. శ్రీనివాస్ గారు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఎన్నమదల మేడం గారు. ఓకే అండి, చెప్పండి. మీ డేట్ ఆఫ్ మీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? అవునవును మేడం గారు. ఓకే ఓకే, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. నా డేట్ ఆఫ్ బర్త్ గుర్తులేదు మేడం, ఎప్పుడు అయిందో. ఓకే ఓకే, ఎనుమూరు అంటే ఎనుమూరు ఎక్కడ, ఏ జిల్లా అండి? ఎన్నమదల అండి, గుంటూరు జిల్లా. ఓహో, ఎనమదల. ఓకే ఓకే, ఎనమదల. ఏం చేస్తుంటారు? మీ వయసు ఎంత? మా వయసు వచ్చేపాటికి 42 సంవత్సరాలు గురువు గారు. 42 సంవత్సరాల. ఏం చేస్తున్నారు? ఏ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నా గురువు గారు. బాగానే ఉంటుంది కదా ఈ మధ్యకాలంలో, అక్కడంతా బ్రహ్మాండంగా దున్ని పారేస్తున్నారు అందరూ బాగా. ఏది గురువు గారు, సూట్ కేసులు తీసుకుంటారు. లేట్ గా వచ్చాను గురువు గారు. అయ్యో, అంటే ముందు రావాల్సింది ఎప్పుడో. గురువు గారు ఇప్పుడు అయినా కూడా ఏమైనా గురువు వద్దు కానీ మామూలు మరి సూట్ కేసు తీసుకొని కొంచెం అయినా లేట్గా వచ్చిన సూట్ కేసు పట్టుకొచ్చారా? లేదు సార్. అయితే ఎట్ట తీసా సూట్ కేసు లేకుండా దొంగలు పట్టరా? ఏదో కొంచెం అవకాశం వచ్చినట్టే ఉంది కానీ అందిన. సరే, ఈ బొడ్డు దగ్గర ఏమైనా నొప్పి వస్తుంటుందా? లేదు గురు, రాదు సార్. అంటే కడుపు నొప్పి కానీ నాభి దగ్గర కానీ అలాంటివి ఏమీ లేవు? కొంచెం ఎడంకాలు కొంచెం నొప్పి సార్. ఎడంకాలు మాత్రం ఉంది. సరే, ఇంతకు ఇంకో మాట, ఇప్పుడు ఈ వ్యాపారాన్ని చేద్దాం అనుకుంటున్నారా, ఇంకేదైనా కొత్త వ్యాపారంలో వెళ్దాం అనుకుంటున్నారా? తీపంటే ఇష్టమా? ఇక మామూలుగా ఏదన్నా కానీ ఇంకో వ్యాపారం చేద్దాం అనుకుంటున్నా. తీపంటే ఇష్టమా? తీపంటే ఇష్టం. సరే, వేరే వ్యాపారం చేయడానికి ప్రయత్నం చేయండి. మీరు సూట్ కేసు తేలేరు, కనీసం పాలిథిన్ కవర్ కూడా తేలేకపోతున్నారు. ఒక పేపర్ అన్నా పొట్లం కట్టుకోవడానికి ఒక రబ్బర్ బ్యాండ్ ఏదైనా ఉంటే కదా, ఊరికి డబ్బులు ఇస్తారు పట్టుకపోదాం అనుకున్నారా? అవునా? అమ్మో, చాలా జాగ్రత్త. ఈ మధ్య డబ్బులు చాలా జాగ్రత్త తీసుకోవాలా. రబ్బర్ బ్యాండ్లు బాగా చుట్టుకొని లేకపోతే గుడ్డలు గిట్ట చుట్టుకొని సూట్ కేసు పట్టుకుపోవాలా. ఏమీ లేకుండా వచ్చావు కదా బాబు. సరే, ఏదైనా కలియుగ మహాశ్రీ వెంకటాచలపతి ఈ శ్రీనివాసుని చక్కగా ఏదో రకంగా కరుణించి కటాక్షించి అనుగ్రహించాలా. కనుక వేరే వ్యాపారం చూసుకోవటానికి ప్రయత్నం ఉంటే, ఏ వ్యాపారం లేకపోతే చల్లగా కాలచక్రం పంచాంగ మార్కెట్లో దొరుకుతున్న అడ్రస్ పట్టుకుని నా దగ్గర నేను నీకు మంచి ఉపదేశం చేస్తాను. ఒక మంత్రోపదేశం, చెవులో ఒక మంత్రం ఊతాను. ఆ మంత్రం ఊత గాలిలో గట్ట లేచిపోయి చక్కని మంచి వ్యాపారం చేసుకుంటావు. వెంటనే రాత్రికి రావాక నిదానంగా
ప్రయత్నం చెయ్యి. ఏ ప్రయత్నం కాకపోతే అప్పుడు చివరి ప్రయత్నంగా హైదరాబాద్ వచ్చి భారత్ స్టూడియో దగ్గరికి వస్తే బయట వెళ్తుంటా కార్యక్రమం తర్వాత ఇంకా అది ఒక్కటే ఛాన్స్ చాలామంది అని అందరూ దయచేసి రాకండి. నేను మళ్ళీ దొంగదారి వెళ్ళటానికి కూడా ఇక్కడ లేదు, వెనక పక్క తలుపు, ముందు ఒకే తలుపు ఉంది, ఆ తలుపు నుంచే పోవాలి బయటికి. ఆ ప్రకారం చేయండి, మంచి ఫలితాలు తప్పకుండా వస్తాయండి. ముందు వ్యాపారం మాత్రం దీనికి స్వస్తి చెప్పడానికి ప్రయత్నం చేయండి. అలాగే మరొక కాలర్ ఉన్నారండి, కాల్ తీసుకుందాం. నమస్తే అండి. హలో, నమస్కారం అండి. తాతప్పర అనకాపల్లి. ఓకే, మీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? 14/6/1954. 14/6/1954 సమయం మధ్యాహ్నం 3 గంటలకి. 3 గంటలకి మధ్యాహ్నం. ఓకే, 14వ తారీఖు 6వ నెల 54వ సంవత్సరం 3 గంటలకి మధ్యాహ్నం పూట. ఓకే అండి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు చెప్పండి. ఏం డెవలప్మెంట్ లేదండి, ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్నాయి. మీ పేరేమన్నారు? తాత అప్పారావు. అప్పారావు. తాత అప్పారావు. తాత అప్పారావు. తాత TA. ఈ TA వాళ్ళు కోర్టు సంపాదిస్తే మీరు ఎందుకు సంపాదించలేదో? మీరు వయస్సులా? మీరు వయస్సులా? కాదండి, బీసీ అండి, గవర్నమెంట్. ఓకే ఓకే. అనురాధ నక్షత్రం చూస్తున్నారా? అనురాధ నక్షత్రం. సోమవారం నాడు జన్మించారు అనురాధ నక్షత్ర జాతకులు. అయితే ఇప్పుడు మీరు ఏమన్నా కొత్త ఏదైనా చేయాలనే ప్రపోజల్ ఏమన్నా వచ్చారా? ఏం రావాల్సి రావట్లేదండి. రుణబాధ ఎక్కువగా ఉంది. రుణబాధలు ఎక్కువైపోతాయి. సరే, అయితే చిన్న పెద్దవాళ్ళు ఏదైనా ఒక మాట అంటుంటారు, ఏదైనా తూర్పు తిరిగి దండం పెట్టు అంటారు. ఇప్పుడు నేను అట్లా అన్నగానే ఆ విధంగా నేను తూర్పు తిరిగి దండం పెట్టమని చెప్తాను. కానీ ఏదన్నా డబ్బులు రాకపోయినా ఎవరైనా ఇవ్వకపోతే తూర్పు తిరిగి దండం పెట్టని విసుక్కుంటారు. కానీ నేను అలా చెప్పటల్లా, చాలా వరకు మంచి మాట చెప్తాను. తూర్పు తిరిగి దండమే పెట్టుకోవాలి. కానీ ఎప్పుడు పెట్టుకోవాలి? ఇది ప్రతి నెలలో కూడా పంచమి తిథి అని వస్తుంది. ప్రతి నెలలో కూడా పంచమి తిథి అని వస్తుంది, శుక్ల పంచమి వస్తుంది. అలాగే కృష్ణ పంచమి అంటే పూర్ణిమకు ముందు ఒక పంచమి వస్తుంది, పూర్ణిమ తర్వాత ఒక పంచమి వస్తుంది. ఆ పంచమి తిథి రోజున ఏం చేస్తారంటే చేతిలో కొద్దిగా, మీకు మాత్రమే పరిమితం ఈ పరిహారం, అందరు కాదు, చేతిలో కొద్దిగా తేనె వేసుకోండి. ఒక బొట్టు లేదా 2 బొట్లు, అంతకంటే నాట్ మోర్ దెన్ దట్, 2 కంటే ఎక్కువ వద్దు. చక్కగా వేసుకొని ఆ తేనెని ఆ సూర్యనారాయణ మూర్తికి చేసి తూర్పు తిరిగి దండం పెట్టుకునే అవకాశం లేదు. ఇదే దండం ఇలా పెట్టుకుంటూ ఈ చేతిని ఈ కింద పెట్టుకొని, ఇదంటే షర్టు లాల్చి వేసుకున్నాను, అలా కాకుండా ఈ అరచెయ్యి ఈ మోచెయ్యి కింద పెట్టుకొని ఈ తేనె స్వామివారి కనబడే విధంగా ఒక 3 నిమిషాలు లేక 4 నిమిషాలు మనస్ఫూర్తిగా పెట్టుకొని నమస్కారం పెట్టుకొని ఆ తర్వాత ఇది తాగండి, తేనె నాకండి. ఏమొస్తుంది అంటే అది తేనె తీసుకున్న తర్వాత మీకు కొత్త ఆలోచన వస్తుంది. ఆ విధంగా చేయండి. శుక్ల పంచమి, బహుళ పంచమి అట్లా ఒక 5 నెలలు చేశారనుకోండి, ఇంకా చేసినా తప్పేం లేదు. మంచి ఆలోచన వచ్చి కొత్త ఏం చేద్దామనే ఆలోచనలకు వెళ్ళిపోతారు. డెవలప్మెంట్స్ అనేవి తప్పకుండా వస్తాయండి మీకు. ఓకే. అలాగే సిద్ధాంతి గారు, గోధుమ పిండి దీపారాధన గురించి రేపటి నుంచే చేసుకోవాలి అని ముందు నుంచి చెప్పుకుంటూ ఉన్నాం. దీని మీద మన ప్రేక్షకులకి చాలా సందేహాలు ఉన్నాయి. ఓకే ఓకే, దాని గురించి కొంచెం వాస్తవంగా ఈరోజు అమృత గుళికలు చెప్పవలసి ఉన్నది. కానీ ఈరోజు తెల్లవారుజామున ఒక ప్రజాప్రతినిధి గారు సీమాంధ్ర నుంచి నాకు ఫోన్ చేశారు 5:30 చేస్తే ఏమిటయ్యానంటే, ఒక 2 రోజుల పాటు అమృత గుళికలు దయచేసి చెప్పకండి, కాలర్స్తో మాట్లాడడానికి ప్రయత్నం చేయండి. మేమంతా పండగ వాతావరణంలో చాలా వరకు బిజీగా ఉన్నాము. నేనొక్కనే కాదండి, చాలామంది మీ అభిమానులు ఉన్నారు కనుక మేమంతా కూడా పండగలో తిరుగుతున్నాము, వాతావరణంలో నిమగ్నం అయిపోయినాము. అందువల్ల దయచేసి ఒక 2-3 రోజులు మాత్రం గుళికలు చెప్పకండి అన్నాడు. అయితే ఎప్పుడు చెప్పమంటారు అన్న, 17వ సాయంత్రం కనుక మేము వచ్చేస్తామండి, దేశం నుంచి వచ్చేస్తాము. కొంతమంది దేశానికి పోయిన వాళ్ళు ఉన్నారు, కాబట్టి 19వ తేదీ గుళికలు చెప్పండి. అందువల్ల ఈరోజు ఎక్కువ అమృత గుళికలు చెప్పలేదు. కానీ మరికొన్ని విషయాలు చెప్తాను. మరి కార్యక్రమం కాగానే 7:30 లోపల గోర్లు తీసుకోవడానికి ప్రయత్నించి, నేను కూడా గోర్లు తీసుకోవాలా, ఎడం చేతికి కుడి చేతికి, ఎడం కాలికి కుడి కాలికి. ఆ తర్వాత రేపే గోధుమ పిండి దీపారాధనకు మనకు సమయం ఆసనమవుతుంది. ఆ గోధుమ పిండి దీపారాధన చేయండి. కనుక ఈ గోధుమ పిండి దీపారాధనకి అసలు ఎందుకు చేయాలా ఏమిటి అనేటువంటి వివరం మీద నిన్న కాలర్ అడిగారు. గోధుమ పిండి grahbhumi.blogspot.comలో పెట్టానని చెప్పాను, కానీ ముందు ఇంట్రడక్షన్గానే పెట్టాను అనమాట. అదేమిటి, ఎందుకు పెట్టాను ఇంట్రడక్షన్ అంటే, నిజమైనటువంటి ఆధ్యాత్మికత డాష్ గోధుమ పిండి దీపారాధన 1వ భాగం పెట్టాను. నిజమైన ఆధ్యాత్మికత అంటే ఏమిటి? నిజమైన ఆధ్యాత్మికత అంటే కేవలం ఏదో రుద్రాక్షం తెచ్చి గడ్డాలు పెంచుకొని, లేదంటే నీట్గా హాయిగా ఒక మేకప్ చేసుకొని కళ్ళు మూసుకొని ఏదో ఒకటి చూస్తూ ఇటు తిప్పుతూ, అది ఆధ్యాత్మికత కాదు.
నిజమైన ఆధ్యాత్మికం అంటే మనస్సుని హృదయంలోకి, హృదయాన్ని మనసులోకి రెండింటిని కలపాల. అంతే తప్ప భగవంతుడు సృష్టించిన పండ్లని, భగవంతుడు సృష్టించిన పూలని, ఆ భగవంతుడి కొబ్బరికాయలు తీసుకొచ్చి అదే భగవంతుడికి నివేదన చేస్తూ మా అమ్మాయికి పెళ్లి కావాలా, అబ్బాయికి పెళ్లి కావాలా, శ్రీవారికి అది రావాలి, ఇది రావాలా అని చెప్తూ ఆ బ్రేకింగ్ న్యూస్ ఇటు చూస్తూ ఆ అబ్బాయి అటు కూర్చొని అయినా వచ్చేస్తారు, మా వారు వచ్చేస్తారని చెప్పి ఓం ప్రాణాయాస్వ అపానాయాస్వ అంటే భక్తి కాదు, ఆధ్యాత్మికత అంతకంటే కాదు. ఏదైనా కూడా నటన ఉండకూడదు. మనస్సుని, హృదయాన్ని ఈ రెండింటిని కలపాలి. మనసు ఎక్కడ ఉంటుందంటే మనస్సు ఉండేది సహస్రాల్లో ఉంటుంది. హృదయానికి ఉండేటువంటి అనాహత చక్రం ఉంటుంది. ఈ అనాహత చక్రానికి అధిపతి బుధుడు. అందుకే ప్రశ్నోపనిషత్తుని అధర్వణ వేదంలో ప్రశ్నోపనిషత్తు ఉంది. ఆ ప్రశ్నోపనిషత్తులో ఆ మొట్టమొదట శాంతి మంత్రంలోనే తెలియజేస్తారు. ఏమిటో తెలుసా? మంచి మాటలు వినాలి, మంచి మాటలు వినాలని అడుగుతారు. ఎందుకు మంచి మాటలు వినాలి? మంచి మాటలు వినకపోతే మనస్సు చెదిరిపోతుంది. ఆ చెదిరినందువల్ల బుద్ధి చెదిరిపోతుంది. మనసు బుద్ధి చెదిరిపోతే ఏ పని చేయలేమని. అందుకే ప్రశ్నోపనిషత్తులో ఆ పిప్లాదుడు మహర్షి దగ్గర 6 మంది వచ్చి 6 ప్రశ్నలు వేస్తారు. 6 ప్రశ్నలు వేస్తే మనమంతా పూలు, పండ్లు, స్వీట్స్ తీసుకుపోతాం ఎక్కడికైనా పెద్దవారి దగ్గరికి పోయేటప్పుడు. కానీ పిప్లాదుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఈ 6 మంది శిష్యులు ఏం చేశారు సార్? ఎండిపోయిన కట్టెలు తీసుకుపోయినారు, సమిధలు. కనుక అది పెద్ద చరిత్ర. కనుక ఆ మొట్టమొదటి క్వశ్చనే పిప్లాదుని అడిగారనమాట. వెంటనే ఆయన చెప్పలా, 1 సంవత్సరం టైం ఇచ్చాడు మీరు ప్రశ్నించాలంటే నన్ను అని. కనుక అద్భుతమైనటువంటి ఆధ్యాత్మికత అనేది వేదాల్లో, ఉపనిషత్తుల నుంచి మనం తెలుసుకోవాలి తప్ప ఏదో శూన్యాలు చూస్తూ గడ్డాలు మీసాలు పెంచుకొని చెప్తే ఆధ్యాత్మికత. దీంట్లో భాగంగానే గోధుమ పిండి దీపారాధన ఎందుకు అనేది grahbhumi.blogspot.com ఇచ్చాను. అది చదవడానికి ప్రయత్నం చేయండి. రేపు ఎల్లుండి కూడా మామూలు మాటలు చెప్పుకుని ఆ తర్వాత గుళికల్లోకి వెళ్ళిపోతాం. సిద్ధాంత్ గారు మా కార్యక్రమానికి వచ్చి మా కాలర్స్ యొక్క సందేహాలను వచ్చేసినందుకు ధన్యవాదాలండి. చూశారు కదండి, ఇది ఇవాల్టి శుభదర్శనం కార్యక్రమం. ప్రేక్షకులందరికీ కూడా కనుమ శుభాకాంక్షలు తెలియజేస్తూ రేపటి శుభదర్శనం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.